అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచిన సంస్థ. ఈ ఐవీఎఫ్ ద్వారా మనం ఇంతవరకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా ఐవీఎఫ్ సంస్థ ద్వారా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం పొంది చంద్రకిరణ్ అనే ఒక గ్రూప్ 1 విద్యార్థి సివిల్స్ కోచింగ్ కోసం ఆ 1,00,000 రూపాయలు వినియోగించి ఈరోజు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులైనందుకు మా ఐవీఎఫ్ పరంగా మీ అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఇదే క్రమంలో స్థానిక క్రికెట్ ప్లేయర్ అయినటువంటి ఇషాంత్ బాకీస్వామి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గజ్వెల్లో క్రికెట్ని అభివృద్ధి చెందించడంలో బాకీస్వామి ముందు వరుసలో ఉంటాడు. వారి కుమారులైనటువంటి ఇషాంత్ కూడా మా ఐవీఎఫ్ సంస్థ ద్వారా ఒక 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం నిజంగా సంతోషిస్తున్నాము. ఎందుకంటే తను ఈరోజు ఐపీఎల్ ప్రాబబుల్స్లో ముందు వరుసలో ఉన్నాడు అంటే నిజంగా మా అందరికి కూడా ఐవీఎఫ్ అందరికి కూడా ఒక గర్వకారణంగా ఉంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా ఐవీఎఫ్ సంస్థ ద్వారా ఇంతవరకు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఎఫ్ఎఫ్యు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. అది మీ అందరికి తెలిసిన విషయమే. కోవిడ్ టైంలో కావచ్చు, లేదా ప్రతి సహాయ కార్యక్రమాల్లో మా ఎఫ్ఎఫ్యు టీం మెంబర్స్ అందరూ కూడా ముందు వరుసలో ఉంటారు. దాంతోపాటు మా అయితే సత్యన్న గారు కూడా అన్నదాన ప్రభు, తను కూడా ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుండి గజ్వెల్ ప్రజలకు సేవ చేయడంలో చాలా ముందు వరుసలో ఉంటాడు. అలాగే మా సాయి గారు, మంగళ సాయి గారు, అలాగే నరేందర్ రెడ్డి, సో ఇలా చాలామంది కూడా గజ్వెల్లో చాలామంది కూడా సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే వ్యక్తులు ఉన్నారు. ఇదే సందర్భంలో ఈ అందరి కలయికతోని గజ్వెల్లో అంత్యక్రియలు అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక చివరి ఘట్టం. అంటే మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ శాంతించాలన్నా, లేకపోతే వారి దీవెనలు వారి కుటుంబం ఉండాలన్నా అంత్యక్రియల కార్యక్రమం హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ముఖ్యమైన ఘట్టం. అయితే మనం గజ్వెల్లో చూస్తున్నాం, చాలా మందికి చనిపోయిన తర్వాత సొంత ఇల్లు లేకపోవడము, లేకపోతే వారికి సొంత స్థలం లేకపోవడం వల్ల ఈ అంత్యక్రియల పరంగా మనం 12 దిన కర్మలు, లేకపోతే పిండ ప్రధాన కర్మలు, ఇలా సాంప్రదాయబద్ధంగా ఎన్నో కార్యక్రమాలు మనం జరుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవాలి అంటే మనకు సొంత స్థలమే కావచ్చు, లేదా ఒక సొంత గృహమే కావచ్చు ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ కొన్ని కుటుంబాలకు సొంత ఇల్లు లేకపోవడంతో, లేదా సొంత గృహం లేకపోవడంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా కష్టంగా ఉన్న ఈ తరుణంలో మా ఇంత సత్యమన్న గారు గత కొన్ని రోజుల నుంచి కూడా మన గజ్వెల్లో అంత్యేష్టి అంటే చివరి త్యాగం. సంస్కృత పరంగా అంత్యేష్టి అంటే చివరి త్యాగం అనే అర్థం వస్తుంది. ఈ అంత్యేష్టికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక సొంత గృహం ఉండాలి. అంటే ఒక స్థలం మనం ఏర్పాటు చేసినట్టయితే ఎవరైనా సరే గజ్వెల్లో ఉన్న ఏ వర్గానికి సంబంధించిన కుటుంబమైనా కావచ్చు, ఏ ప్రజలైనా కావచ్చు, వారికి సొంత గృహం లేని వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు అన్ని జరుపుకునే విధంగా ఒక గృహం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తను సూచించడం. ఈరోజు మా ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడైనటువంటి నేతి శ్రీరన్న గారు, అలాగే మా గజ్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మా కైలాస ప్రభాకర్ అన్న గారు, అలాగే మా ఐవీఎఫ్ జిల్లా బాధ్యులు మా తల్లి నాగేంద్ర మామయ్య గారు, అలాగే యూత్ విభాగానికి సంబంధించి ట్రెజరర్ బ్రాహ్మణపల్లి భిక్షపతి గారు, జనరల్ సెక్రటరీ కొమరవెల్లి ప్రవీణ్ గారు, అలాగే ఐవీఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది గజ్వెల్ ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ముందుండి ఈ అంత్యేష్టి అనే ఒక భవనాన్ని నిర్మించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.